టీటీడీ అనుబంధ ఆలయాల్లో లడ్డూలు విక్రయించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, విశాఖ, ఢిల్లీ, ముంబై టీటీడీ ఆలయాల్లో లడ్డూలు నిత్యం లభిస్తాయి. లడ్డూలను మరింత రుచికరంగా తయారు చేస్తామని ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రజలకు శ్రీవారిని లడ్డూలను అందిస్తామంటున్న టీటీడీ ఈవో శ్యామలరావుతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి భక్తులకి టీటీడీ శుభవార్త చెప్పే పరిస్థితి. ముఖ్యంగా లడ్డు నాణ్యత విషయంలో చాలా మేజర్ స్టెప్ తీసుకోబోతోంది. భక్తులకి ఒక రకంగా ఇంక నుంచి ఎలాంటి నాణ్యతతో లడ్డు ఇవ్వబోతున్నారు? లడ్డు నాణ్యత పెంచడానికి ఇప్పటికే టీటీడీ నుంచి చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే గీ అనేది కౌ గీ వాడతాము, అదొకటి క్వాలిటీ మీద దృష్టి పెట్టాము. అదొక లోపం ఉంటే ఇంతకు ముందు మనకి చక్కెరలో ఎంత నీళ్లు కలపాలి, దాంట్లో ఓవరాల్ లడ్డూలో ఎంత హ్యూమిడిటీ ఉండాలి, ఈ ఇష్యూస్ కూడా పరిగణలో తీసుకుని అందరితో పోర్టు ఇన్ఛార్జ్తో, పోర్టు వర్కర్స్తో అందరితో మాట్లాడి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది చాలా వరకు చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి గీ నాణ్యత పెరగాలి. గీ నాణ్యత పెరగాలంటే ఏంటి ఇష్యూస్ అని చూస్తే, గతంలో కంప్లైంట్స్ ఈ అడల్టరేటెడ్ వస్తుంది, కల్తీ నెయ్యి వస్తుంది అనేది మీకు చాలా కంప్లైంట్స్ అనేది చూడటం జరిగింది. సో దాంతో ఉన్న సప్లయర్స్కి వార్నింగ్ ఇవ్వడం, ఒకళ్ళిద్దరిని బ్లాక్ లిస్టింగ్ కోసం చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేసాము. వాళ్ళ సెక్యూరిటీ ఫోర్ఫిట్ చేయడం, ఇదంతా. దీని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ కూడా మంచి రికమెండేషన్స్ ఇచ్చారు. మంచి నాణ్యమైన నెయ్యి కావాలంటే ఏం చర్యలు తీసుకోవాలనేది చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా టెండర్ కండిషన్స్ పెట్టుకొని కొత్త కండిషన్స్తో టెండర్ పిలవడం వలన కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళే దీంట్లో ఫైనల్గా టెండర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. దాంతో మంచి క్వాలిటీ ప్రొక్యూర్ చేయడానికి మాకు అవకాశం దొరికింది. ఈ లడ్డూకి సంబంధించి ఒక్కొక్క ఈవో వచ్చినప్పుడు ఒక్కొక్క డెసిషన్ తీసుకున్నాం. ఇది ఒక శాశ్వతంగా ఒక పద్ధతి ప్రకారంగా నడవడానికి మీరు ఏదైతే చర్యలు తీసుకుంటే ఇది భవిష్యత్తులో కూడా ఈ నాణ్యత కొనసాగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లడ్డు నాణ్యత అనేది మనం ఉపయోగించే ముడి పదార్థాల మీద ఉంటుంది. కానీ దిట్టం అంతా క్లియర్గా ఏదేది ఎంత వాడాలి ఏంటి అనేది క్లియర్గా ఉంది. దాంట్లో క్వాలిటీ మనము మారడానికి వీల్లేదు. మనం మంచి మెటీరియల్స్, మంచి రా మెటీరియల్స్ వాడితే ఓవరాల్గా లడ్డు నాణ్యతలో తేడా రావడానికి అవకాశం లేదు. సో మనం చేయాల్సింది ఏంటంటే మంచి క్వాలిటీ రా మెటీరియల్స్ వాడాలి. దాంట్లో ముఖ్యంగా ఈ ఆవు నెయ్యి అనేది ముఖ్యమైనది. తర్వాత లడ్డూని ఎక్కడెక్కడ అందుబాటులోకి తేబోతున్నారు అంటే, గతంలో అయితే చెన్నై ఒక్క దగ్గరే అందుబాటులో ఉండేది. ఆ చెన్నైలో కూడా ఆ లడ్డు కోసం ఉదయం నుంచి 4 అంటే ఎప్పుడు ఇవ్వతారంటూ 2-3 గంటలు వెయిట్ చేసే పరిస్థితి. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఏ కేంద్రాల్లో రాబోతోంది? ఎందుకంటే తెలిస్తే వాళ్ళు ఆయా రోజుల్లో పోయి అక్కడ తీసుకునే అవకాశం. లడ్డూలు దేశవ్యాప్తంగా టీటీడీ కింద ఉన్న టెంపుల్స్ అన్నిటిలో, అలాగే టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో అన్నింటిలోనే ఇవి పంపించాము. ఆల్రెడీ ఇప్పుడు దాకా 70,000 లడ్డూలు ఆల్రెడీ పంపించడం జరిగింది. సో దీంట్లో చెన్నై, బెంగళూరు, ముంబై, జమ్మూ, ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఇలాగ అన్ని ప్రాంతాలకి కూడా మనకున్న లోకల్ టెంపుల్స్లో కూడా, మనకున్న చిత్తూరు జిల్లాలో కూడా ఆల్రెడీ 3-4 డేస్ కింద పంపించడం జరిగింది. అలా నేను పంపించడం జరిగింది. ఇవాళ కూడా డే ఉంటుందా, లేకపోతే అక్కడ ఆయా టెంపుల్లో ఆయా తేదీలో రోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. అది అంటే ఇంతకుముందు ఏంటంటే శనివారం కానీ ఆదివారం కానీ 2,000 లడ్డూలు, పెద్ద సెంటర్లో 2,000 లడ్డూలు ఇవ్వడం, ఆ రోజు మాత్రమే అంటే వచ్చిన అరగంటలో మొత్తం లడ్డూలన్నీ కూడా అయిపోవడం, ఇవన్నీ జరిగేవి. అలా కాకుండా రోజు ఉండేలాగా ప్రయత్నిస్తున్నాం. కానీ రోజు ఇక్కడ నుంచి పంపించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, అవన్నీ చూస్తున్నాం. వీడియో నాగార్జునతో దినేష్, ఏబినాంజ్యోతి.